మామయ్య గారు, నేను మీ అబ్బాయి మీ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అంటే వేరే కాపురం పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇది మీ అంగీకారం కోసం మేమేం చెప్పట్లేదు. ఆయన చెప్పడానికి మొహమాట పడుతున్నారు, అందుకే నేను చెప్పాను. మాకు రావాల్సిన వాటా మాకిస్తే మేము ఇక్కడి నుండి వెళ్తాం. నీళ్లలో ఉన్నంతసేపు ఊపిరి కోసం గిలగిలా కొట్టుకుంటాం. ఒడ్డుకు వస్తే సూర్యుడి తాపానికి బలైపోతాం. సంసార సాగరంలోంచి ఆట విడుపుగా ఒడ్డుకు వస్తే ఆనందంగా ఉంటుంది కానీ అదే జీవితం అనుకుంటే మెడలో మంగళసూత్రం ఉందా, కాళ్లకు మెట్టెలు ఉన్నాయా అని చూసే నక్కలు చాలా ఉంటాయి. కసువు ఊడ్చి మూల కూర్చునే చీపురులోంచి విరిగిన ఒక పుల్లకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వదమ్మా సమాజం భార్య లేని మగాడికి. పెళ్ళి అనేది రెండు కుటుంబాల కలయిక, ఇద్దరు మనుషుల కలయిక. కొట్టుకున్నా తిట్టుకున్నా ఈ దేశంలో కుటుంబ బంధం ఒక విచిత్రం. పెంచుకోవడం చాలా తేలిక. పెంచుకోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ ఒంటరే. మోజు తీరిపోయాక మగాడు వదిలేస్తాడు. కడుపున పుట్టిన వాళ్ళను సాకుతూ ఒంటరి జీవితంతో కుళ్ళిపోయిన ఆడవాళ్లతో నిండిపోతుంది ఈ ప్రపంచం. సింగిల్ పేరెంట్ కొడుకుల్ని మనవల్ని మందలించే పెద్దవాళ్ళను వదులుకుంటే ఇవాళ నువ్వు తవ్వే గొయ్యి రేపు నీ కొడుకు నీకు తవ్వడా అమ్మా? నీ మొగుణ్ణి అదుపులో పెట్టకపోతే ఆడు నిన్ను మింగేయడా అమ్మా? మీ అత్తకు అత్తని మీ అత్త తిట్టుకుంటూ అసహ్యించుకుంటూ మలమూత్రాలు ఎత్తిపోస్తోందే, అవసాన దశలో ఆ అవసరం మనకి రాదంటావా అమ్మా? యవ్వనం ఇలాగే ఉండిపోతుందా అమ్మా? జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడు లేడు, ఒకసారి నవ్వని పేదవాడు లేడు. అవన్నీ మన భావ చిత్రాలే. ఆనాటి ఆడపిల్లలు అన్నీ వదులుకొని ఇది నా ఇల్లు అని వచ్చేవాళ్ళు. వాళ్ళు పడ్డ కష్టాలతో పోలిస్తే మీవి కష్టాలేనా అమ్మా? ఈనాటి ఆడపిల్లలు అత్తమావల్ని పురుగుల్లా చూస్తున్నారు, పరాయి వాళ్ళగా భావిస్తున్నారు. మాకు చదువులు లేవు, అయినా మీకంటే మేమే గొప్పవాళ్ళం. మా కాలంలో వృద్ధాశ్రమాలు లేవు. పలికే స్వరం నీదైనా పలికించే పలుకులు మావాడివని అర్థం చేసుకునే శక్తి మా జీవితం మాకు నేర్పిందం. కాళ్ళ పారాన్ని ఆరకముందే ఆలోచనలు మారిపోతుంటే 25 సంవత్సరాలు పెంచుకున్న ప్రేగు బంధం ఆ కడుపు కోత నీకు రాదంటావా అమ్మా? ఆనాడు దశరథుడు ఒక్కడే కొడుక్కి దూరమై బెంగతో చచ్చాడు. ఈనాడు ప్రతి ఒక్కడు దశరథులే బెంగతో చస్తూ 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 పోతుంది. ఆస్తిని పంచేద్దాం. ఒక వాట వృద్ధాశ్రమానికి, ఒక వాట మా జీవన భృతికి, మరొక వాట మీకు పంచేద్దాం. స్వేచ్ఛ అనేది చెదపురుగుల లాంటిది, చేనుకు పట్టిన చీడ లాంటిది. కంటికి కనిపించకుండా కబలించేస్తుంది.